నిజంగా సేఫ్టీకి డేంజర్. ఎందుకంటే దిస్ ఈజ్ లిటరలీ ఆబ్జెక్టిఫికేషన్. అమ్మాయి బట్టలు ఇప్పితేనే ఆబ్జెక్టిఫికేషన్ కాదండి, అమ్మాయి బట్టలు వేసుకో అని చెప్పడం కూడా ఆబ్జెక్టిఫికేషనే. అది ఎలాగో చెప్తాను. ఫస్ట్ మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే, ఒక అమ్మాయికి బుర్ర అనేది పనిచేస్తుంది. అంటే మనకు ఒక ఫ్రీ విల్ అంటూ ఉంటుంది. ధర్మంగా ఉన్నన్ని రోజులు మన ఫ్రీ విల్ మనకి వాడుకునే హక్కు ఉంటుంది మనకి కదా. సో ఇప్పుడు నేను ఒక ఆలోచన ఉన్న మనిషిని, నా జీవితంలో నాకు ఏం కావాలి, నేను ఏం చేయాలి అనేది నేను నిర్ణయించుకోవాలి. నా బుర్ర పనిచేస్తుంది, నేను వస్తువుని కాదు, నేను ఒక హ్యూమన్ బాడీ విత్ సమ్ బ్రెయిన్ వర్కింగ్ హూ కెన్ థింక్. మనం అందరం జంతువులం కూడా సర్వైవల్ కోసమే, సేఫ్టీ కోసమే ఆలోచిస్తాం. అయినా కూడా ప్రపంచంలో ఒకరిద్దరు, ముగ్గురు, నలుగురు, ఐదుగురు అంటే అనుకోవచ్చు. మీరు ఒకటి గమనించండి, ప్రపంచంలో అందరు అమ్మాయిలు, ఈవెన్ ముస్లిం కంట్రీస్ నుంచి, క్రిస్టియన్ కంట్రీస్ నుంచి, మన ఇండియాలో బట్టల గురించే కిరికిరి నడుస్తుంది. ఇక్కడ మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఇంతమంది అమ్మాయిలు ఎందుకు అలా కొట్లాడుతున్నారు దీని గురించి? అంటే సార్, మా శరీరం మాకు ఎలా కంఫర్టబుల్ ఉంటుందో, మేము ఎలా గాలాడాలనుకుంటున్నామో, మేము ఎలా స్వేచ్ఛగా ఫీల్ అవుతున్నామో అది మేము డిసైడ్ చేయాలి. ఇప్పుడు మీరు బాయ్స్కి బ్రా వేసుకోండి అని చెప్పం కదా. సో మీరేమి షర్ట్ ఇప్పుకొని బయట తిరుగుతారు, దానివల్ల రేపులు అవుతాయా అంటే హ్యాపీగా తిరుగుతారు మీరు. మా బాడీలు మిమ్మల్ని ప్రొవోక్ చేస్తే మీ బాడీలు కూడా మిమ్మల్ని ప్రొవోక్ చేస్తాయి.